This is Sudhir Babu Keratala, your IT trainer. Welcome to Computer Concepts of SBK, your pathway to mastering technology. In today's session, I want to discuss about fundamentals of computer. Our agenda is, first of all, I want to introduce what is computer and from where it was invented, who invented that one, and these two topics I will cover in this session. It's just a 20 minutes video for your concern only. Before going to the topic, in every session, I want to tell you one fact about computers. You know, మన కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళు మీరు ఎవరో చెప్పేస్తారు ఈజీగా, ఎప్పుడు కనిపెట్టారో చెప్తారు, దాని పేరు కూడా చెప్పేస్తారు. మరి కంప్యూటర్ని భయపెట్టిన, మీకు అర్థమయ్యే ఉంటుంది, కంప్యూటర్ని భయపెట్టిన ఫస్ట్ వైరస్ పేరు మీకు తెలుసా? ఓకే, నౌ I am revealing that one. We call that one as, మనం దాన్ని ఏమంటామంటే వైరస్ అంటాము. ఓకే, ఆ వైరస్ ఏం చేస్తుందంటే మన కంప్యూటర్ని, ఇప్పుడున్న వైరస్లు అయితే ఆ మన సిస్టమ్ని కరప్ట్ చేయడం కానీ, మన ప్రోగ్రామ్స్ని కానీ, మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు స్టోర్ చేయడం కానీ, ఇలాంటివి నెట్వర్క్లోకి వచ్చి వాటిని చేశారు. ఓకే, ఇప్పుడు మీకు చెప్పబోయే వైరస్ పేరు ఏంటంటే దట్ ఈస్ క్రీపర్ వైరస్. ఫస్ట్ కంప్యూటర్ వైరస్ పేరు ఏంటిదంటే క్రీపర్ వైరస్. ఓకే, ఈ క్రీపర్ వైరస్ ఎలా అంటే ఇన్ ద ఇయర్ 1971లో ఓకే ఈ వైరస్ని కనిపెడతాం జరిగిందనమాట. అంటే నియర్లీ నాకు తెలిసి ఒక 1883లో స్టార్ట్ చేశారు కదా మన కంప్యూటర్ అన్నది. తర్వాత 1971లో ఫస్ట్ వైరస్ అన్నది రావడం జరిగింది. అది కూడా ఒక నెట్వర్క్లోకి వెళ్ళి, అది కూడా మీకు ఇదివరకు నెట్వర్క్స్ అంటే స్టార్టింగ్లో ఉండే నెట్వర్క్స్ గురించి మీకు నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఆర్పా నెట్ అని చెప్పి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాము. ఆర్పా నెట్ అని ఓకే ఒక మిలిటరీ వాళ్ళకి సంబంధించి ఇంటర్నెట్ అనమాట. ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ దే యూస్ టు ఓకే కమ్యూనికేట్ విత్ వన్ క్యాంప్ టు అనదర్ క్యాంప్. ఓకే, సోల్జర్స్, మిలిటరీలో సోల్జర్స్, యుఎస్ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక క్యాంప్లో ఉంటారు, ఇంకో క్యాంప్లో ఓకే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేది. దానికోసం అక్కడ ఆర్పా నెట్ అన్న నెట్వర్క్ అన్న దాంట్లో ఓకే దీన్ని ఓకే ఆ వైరస్ని పంపడం జరిగింది. ఇది జస్ట్ ఏం చేయదు, ఇది దేన్ని సిస్టాన్ని ఏది కరప్ట్ చేయదు, కాకపోతే ఒక మెసేజ్ ఒకటే డిస్ప్లే చేస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే ఇదిగోండి ఇలాంటి మెసేజ్, ఐ ఆమ్ ద క్రీపర్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. నేను క్రీపర్ని, దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేస్తుంది అనమాట. మరి కంపల్సరీగా వైరస్ అన్నది మనం ఏం చేస్తాము, వైరస్ అన్నది ఉందనుకోండి వాటిని ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా యాంటీవైరస్ ఉపయోగిస్తాం కదా. ఈ యాంటీవైరస్ ఉపయోగించి మనం ఏం చేస్తాము ఓకే యాంటీవైరస్ ఉపయోగించి ఆ వైరస్ తీసేస్తాం కదా. అలాగే వాళ్ళు కూడా యాంటీవైరస్ కనిపెట్టడం జరిగింది. దాని పేరే మనకి ఏంటంటే రీపర్. ఆపోజిట్ ఆఫ్ క్రీపర్ ఈస్ రీపర్ అన్న యాంటీవైరస్ కనిపెట్టడం జరిగింది. ఓకే, ఇది
చెప్పాను కదా, ఒక మంచి ఫ్యాక్ట్ అన్నమాట. మీ నాకు తెలిసి మీ కంప్యూటర్ సైన్స్ లో కొంతమందికి తెలుసు, మ్యాక్సిమం తెలియపోవచ్చు. కానీ ఇది ఇప్పటి వరకు మేము చదువుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఐ గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఓకే, వెరీ ఫ్యాంటాస్టిక్ నా. ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్, ఐఎమ్ జస్ట్ హియర్. ఓకే, కమ్స్ టు ద ఇంట్రడక్షన్. అసలు కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆరిజిన్ ఎక్కడ. ఓకే, అసలు కంప్యూటర్కి అఫీషియల్గా దానికంట ఫుల్ ఫామ్ ఏమన్నా ఉందా అంటే, మీకు చెప్పాలంటే అన్అఫీషియల్గానే ఒక ఎబ్రివేషన్ అన్నది ఏమంటాము, ఫుల్ ఫామ్ అంటాం కదా, ఎబ్రివేషన్ అన్నది ఇవ్వటం జరిగింది. ఒరిజినల్గా అయితే మనకి దాన్ని లాటిన్ లాంగ్వేజ్, కంప్యూటర్ అన్నది ఒక లాటిన్ వర్డ్ అన్నమాట. ఓకే, అది ఏంటిదంటే కంప్యూటరే. దానికి అర్థం ఏంటంటే క్యాలిక్యులేట్ లేదంటే కంప్యూట్, లెక్కించడం. ఓకేనా, లెక్కించడం అన్న దానికి అర్థం అనమాట. అన్అఫీషియల్ గా అయితే ఒక మీనింగ్ ఉంది, అక్రోనియం అంటాం. అక్రోనియం అంటే మీనింగ్ అన్నమాట. ఆ మీనింగ్ ఏంటంటే మనకి, మీకు నేను జస్ట్ హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, సి ఫర్ కామన్. కంప్యూటర్ లో సి ఉంది కదా, కంప్యూటర్ స్పెల్లింగ్ COMPUTER. దాంట్లో ఫస్ట్ లెటర్ వచ్చి సి కదా, కామన్. ఆపరేటింగ్ మిషన్, పర్పసివ్లీ యూజ్డ్ ఫర్ టెక్నాలజికల్, ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్. ఓకే, మనకి కామన్ గా అందరూ యూజ్ చేసుకునేలాగా, ఓకే, ఒక టాస్క్ ని క్యారీడ్ అవుట్ చేయడానికి ఒక పరికరం అన్నది కావాలి. అది ఎలాంటిది అంటే మిషన్ టైప్. మిషన్ అంటే సమ్ గేర్స్ ఉండి అలా ఉండే దాని పేరు మిషన్ టైప్. పర్పస్ఫుల్ యూజ్డ్ ఫర్, దేనికి ఉపయోగిస్తామంటే టెక్నాలజీ, నైపుణ్యత, అలాగే ఎడ్యుకేషనల్ సంబంధించి. ఓకేనా, మనకి విద్య, విద్యకు సంబంధించిన దాంట్లో దీన్ని ఉపయోగిస్తున్నారని చెప్పి ఒక అన్అఫీషియల్ మీనింగ్ అన్నమాట. ఎవరన్నా జస్ట్ అబ్రివేషన్ దాన్ని తెలుసా మీకు అంటే మనం చెప్పొచ్చు. ఒరిజినల్గా అసలు ఒరిజినల్ అఫీషియల్ ఫుల్ ఫామ్ ఏంటంటే కంప్యూటర్ అన్నది ఒక లాటిన్ వర్డ్, కంప్యూటర్ అన్నది విచ్ మీన్స్ క్యాలిక్యులేట్ ఆర్ కంప్యూట్. అన్అఫీషియల్ గా మనకి ఏంటంటే సమ్ అబ్రివేషన్స్ చెప్తా ఉంటారు. ఆ అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కామన్ ఆపరేటింగ్ మిషన్, పర్పస్ఫుల్లీ యూజ్డ్ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. కామన్ గా అంటే అందరూ యూజ్ చేసుకునేది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విచ్ వర్క్స్. ఓకే, ఎవరైనా ఒకళ్ళు దాన్ని ఆపరేట్ చేయగలిగితే, ఓకేనా, ఆపరేట్ అయ్యే ఒక మిషన్. దానికి అది వర్క్ అవ్వదు. ఓకేనా, దానికంటూ ఆలోచన ఏమి ఉండదు. మనం ఏదైనా ఇస్తే దాన్ని ఆపరేట్ చేస్తుంది, ఒక టాస్క్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేస్తుంది. అది ఒక పరికరం లాంటిది, మిషన్ అన్నమాట. దేనికోసం పర్పస్, దేనికోసం అంటే మెయిన్ గా టెక్నాలజీలో, ఓకేనా, అలాగే ఎడ్యుకేషనల్ రీసెర్చెస్ లో దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, అర్థమైంది కదా. మరి దీన్ని మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పితామహుడు అంటారు. ఇతన్నే ఎవరంటే ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అన్నమాట. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తాము. ఆయన పేరు ఏంటంటే చార్లెస్ బాబేజ్. ఈయన ఒరిజినల్ గా ఏంటంటే ఈ చార్లెస్ బాబేజ్ ఫోటో ఇక్కడ ఉంది చూసారు ఈయనది. ఈయన ఏంటంటే ఒక బ్రిటిష్ ఆయన. ఓకే, ఈయనకి ఏంటంటే మ్యాథమెటిక్స్ తెలుసు బాగా. అంటే ఇంగ్లీష్ కి సంబంధించిన ఆయనే, కాకపోతే బాగా మ్యాథమెటిక్స్ తెలిసిన ఆయన. ఈయన ఏంటంటే ఆ మ్యాథమెటిక్స్ అన్న చేయటానికి, ఓకేనా, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అనుకోండి. మీరైతే ఒరిజినల్ గా మీకు 2 2 × 3 అంటే ఎంత చెప్పేస్తారు. ఓకేనా, 24 × 34 అంటే చెప్తారు. కానీ అదే మనకి ఆ వాల్యూ, ప్లేసెస్ వాల్యూ క్రోర్స్ లో పెరుగుతూ ఉందనుకోండి, దాన్ని చేయాలంటే మనకు చాలా కష్టమైపోతుంది. అంటే ఇదివరకు ఏంటంటే క్యాలిక్యులేటర్స్ లేనప్పుడు అల్గారిథమ్స్ ఉపయోగించేవారు. ఓకే, ఆ అల్గారిథమ్స్ ఉపయోగించినప్పుడు ఇంకా కొంచెం టైం అన్నది బాగా ఎక్కువ. మనకి టైం చాలా ప్రెషియస్ కాబట్టి
టైం అన్నది మనకి చాలా అవసరం, ఇంకా ఫాస్ట్గా రావాలని చెప్పి ఈయన ఒక మోడల్, ఫస్ట్ ఏంటంటే దాన్ని డిఫరెన్స్ ఇంజిన్ అంటారు. ఒక మోడల్ గేర్ సిస్టమ్తో ఉపయోగించేది అనమాట. గేర్స్ ఉంటాయి, ఆ గేర్స్ని బట్టి ఇక చూడండి, ఇది ఇలా ఉంటుంది గేర్ అంటే, ఇక్కడ ఉంది కదా, ఈ గేర్ టైప్లో ఉండే వాటిని ఉపయోగించి ఓకేనా ఒక చిన్న డిఫరెన్స్ ఇంజిన్ తీసుకొచ్చారనమాట, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ పర్పస్. తర్వాత దీన్నే ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఓ పెద్ద మిషన్ కింద, దీన్నే ఎనలిటికల్ ఇంజిన్ అంటాం. ఏమంటాము? ఎనలిటికల్ ఇంజిన్ ఇన్ ద ఇయర్ 1833లో. ఓకేనా, 1833లో ఇలాంటి ఎనలిటికల్ ఇంజిన్ అన్న దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్, ఓన్లీ ఫర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఈయన ఒక మోడల్ని తయారు చేయడం జరిగింది. అది కూడా మనకి ఏంటంటే ఇక్కడ పంచ్డ్ కార్డ్స్ దేంట్లో ఉపయోగిస్తారంటే పంచ్డ్ కార్డ్స్లో ఉపయోగిస్తారు. దేంట్లో ఉపయోగిస్తారు? పంచ్డ్ కార్డ్స్. పంచ్డ్ అంటే తెలుసుగా మీకు, దాని మీద హోల్స్ పడుతూ ఉంటాయి, అలాంటి కార్డ్స్ని ఉపయోగించి చేసేది కాబట్టి. ఓకే, స్టోరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ పంచ్డ్ కార్డ్స్ ఈస్ డన్ బై చార్లెస్ బాబేజ్ ఆన్ దోస్ డేస్. ఆ రోజుల్లో చేసేవాడు కాబట్టి దానికోసమే ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్. దీని యొక్క ఎవల్యూషన్, ఓకేనా, కంప్యూటర్ ఒక ఎవల్యూషన్, ఎలా ఎనలిటికల్ తర్వాత ఏమేం జరిగింది అన్నది ఎవల్యూషన్ లో మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెషన్లో తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు స్లైడ్ వచ్చేలోపటికి అసలు కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ఏంటి. ఓకే, వాట్ ఈజ్ ఏ కంప్యూటర్, కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ఏంటి అసలు. ఓకే, అది ఓన్లీ ఇందాక చూపించింది ఎనలిటికల్ అన్నది ఒక మిషన్ అన్నమాట, ఓన్లీ మిషన్. కానీ ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నారు. ఓకే, ఎలక్ట్రానిక్ అంటే ద కాంపోనెంట్స్ విచ్ యూజ్ ఎలక్ట్రిసిటీ టు రన్. ఓకే, ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకొని రన్ అవుతుందో ఆ పరికరాలు, ఓకేనా, వాటిల్ని మనం ఏమంటాం? ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటాం. మీరు అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు, మీ ఇంట్లోనే ఉంటాయి. ఏంటిది అది? ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఓకే, వాషింగ్ మిషన్ ఉంటుంది, ఏసీ, ఇలాంటివన్నీ మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నమాట. ఓకేనా, కంప్యూటర్ ఏంటంటే ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే ప్రతిదానికి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఏం చేస్తుందంటే ప్రాసెసింగ్ డేటా, ఏదైతే మనం డేటా ఇస్తున్నామో, ఇప్పుడు నేను ప్రజెంటేషన్ తయారు చేసి మీకు చూపిస్తున్నాను, ఈ ప్రజెంటేషన్ కూడా ఎలా జరుగుతుంది ఇది? ఓకేనా, నేను ఒక డేటాని తయారు చేసుకున్నాను, కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను, కొన్ని ఫాంట్స్ ఉపయోగించాను. ఓకే, ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు ఇంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఓకే, రిలేట్ చేసుకోగలుగుతున్నారు. మీ వాషింగ్ మిషన్ దేనికి ఉపయోగపడుతుంది? మీ క్లాత్స్ని వాష్ చేయడానికి, మీ బట్టల్ని ఓకేనా, ఉతకడానికి ఉపయోగపడుతుంది. ఫ్రిడ్జ్ దేనికి ఉపయోగపడుతుంది? టు స్టోర్, ఓకే, అవర్ వెజిటేబుల్స్, ఈటబుల్స్, మన ఏవైతే ఈటబుల్స్ ఉంటాయో ఈటబుల్స్ అన్ని మనం ఏం చేస్తాము అంటే తినే ఉంటాయి కదా, తినేవన్నీ మనం స్టోర్ చేసుకుంటాం. ఎందుకు? ఎక్కువ రోజులు రావడానికి. అలాగే మరి కంప్యూటర్ అన్నది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఓకే, ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఒక డివైస్. దాంట్లో కాంపోనెంట్స్ ఉంటాయి, అది ఎలక్ట్రిసిటీ ద్వారానే రన్ అవుతుంది కాబట్టి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక డేటా. ఓకే, డేటా ఏమంటాం? దాన్నే డేటా అంటాము. ఆ డేటా అంటే అది మన మన ఇష్టం, అది డేటా అన్నది మనకి ఏంటంటే దాన్ని రిఫైన్ చేయలేదన్నమాట. రిఫైన్ అంటే అనుకుందాం, మీరు ఒక పచ్చి యాపిల్ని తినగలరా? తినలేరు. అది మనం ఏమంటాం అంటే రా ఫ్రూట్ అంటాం కదా. ఇది కూడా దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అన్నది ఒక మీనింగ్ఫుల్, ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది అనమాట. డేటా అనే లోపలికి దానికంటూ పర్టికులర్ మీనింగ్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏ అన్నది ఏంటి మనకి? ఒక లెటర్. కొన్ని లెటర్స్ కలిపితే మనకు వచ్చేది ఒక వర్డ్. మనకు కొన్ని వర్డ్స్ కలిపితే వచ్చేది కొన్ని సెంటెన్స్. ఈ సెంటెన్స్లు కొన్ని కలిపితే వచ్చేది మనకి ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లన్నీ కలిపితే వచ్చేది ఓకే ఒక డేటా అనమాట. అదేంటి సార్, రెండు ఒకటే కదా, ఇన్ఫర్మేషన్ అన్న డేటా అన్నది. ఓకే, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. యాపిల్ గురించి చెప్పమన్నాం అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఏ ఫర్ యాపిల్ అని చెప్తారు. ఓకే, యాపిల్ ఈజ్ ఇన్ రెడ్ కలర్,
లేదంటే కలర్, ఇట్ హ్యాస్ 2 కలర్స్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అని చెప్తారు. ఓకే, ఇట్ ఇట్ గ్రోస్ ఇన్, ఎక్కడ పండుతాయంటే షిమ్లాలో పండుతాయని చెప్తారు, కాశ్మీర్లో పండుతాయని కొంతమంది చెప్తారు, అమెరికాలో పండుతాయని కొంతమంది చెప్తారు. ఓకే, అది మనం ఏంటంటే యాపిల్, ఓకేనా, అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. అంటే రోజుకు యాపిల్ తిన్నాం అనుకోండి మనకు ఆరోగ్యం అంత పుష్కలంగా ఉన్న కొంతమంది చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు అది చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, నల్లగా ఉంది, కుళ్ళిపోయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చెత్తదనమాట. దాన్నే మనం ఏమంటామంటే డేటా. దాన్ని ఏమంటాం మనం డేటా అంటాము. అది ఎప్పుడైతే డేటా మనం కంప్యూటర్లో ఇస్తామో, ఓకేనా, అది మనకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లా కావాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టెక్నాలజీ, ఏ టెక్నాలజీలో మీకు అలాంటి చెత్త డేటా ఏమీ లేకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్, మీరు ఎంత చెత్తగా అడిగినా కానీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అన్నది చేస్తుంది. అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అయ్యా అంటే, దేనికి ఉపయోగపడుతుంది? ఇట్ స్టోర్స్, ఏం చేస్తుంది, ఏదైనా ఒక డేటాని అనుకుందాం, ఆ డేటా అన్నది మీకు పాటలు అవ్వచ్చు, ఓకే, ఒక లెటర్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, మీ ఫొటోస్ అవ్వచ్చు, అలాంటివి స్టోర్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే మీరు ఏం చేయొచ్చు, వాటిని చూడొచ్చు. అలాగే వాటిలో ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి, మీ ఫోన్లో చాలా ఫొటోస్ తీసేస్తారు. ఆ ఫొటోస్‌లో ఏంటి, మీకు కొన్ని బ్లర్ అయిన ఫొటోస్ ఉంటాయి. మీ కళ్ళు మూసుకొని ఉండిపోయిన ఫొటోస్, ఇలాంటి ఫొటోస్ ఉన్నాయనుకో వాటిలన్నిటిని డిలీట్ చేస్తారు కదా! అలాంటిది ఒక డేటా అనమాట. మీరు డిలీట్ చేసిన తర్వాత, మానిప్యులేట్ చేసిన తర్వాత మనకొచ్చేదే ఇన్ఫర్మేషన్. బేస్డ్ అపాన్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. మన ఇన్‌స్ట్రక్షన్స్ ఉంచుతామంటే ఉంచుతాము, డిలీట్ చేసేస్తే డిలీట్ చేసేస్తాము. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తాం. ఇలాంటియన్నీ చేసేది మన కంప్యూటర్ అనమాట. ఏ కంప్యూటర్ పెర్ఫార్మ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టాస్క్. ఒక టాస్క్ అన్నది వర్క్ అనుకోండి. మనకి ఎన్ని కావాలంటే మీరు చూడండి, మీరు ఫోన్‌లోనే మీరేం చేయొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు. అలాగే కంప్యూటర్‌లో అనుకోండి ఒకేసారి ప్రోగ్రామ్, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, మీ పవర్ పాయింట్ చెప్తానే ఓ పక్కన మాట్లాడుతున్నాను. అది రికార్డ్ చేసుకుంటుంది. ఇలా మనకేంటంటే వైడ్ రేంజ్ ఓకే టాస్క్ సచ్ యాస్ కాలిక్యులేషన్స్, మీకు కావాలితే ఒక పక్కన కాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక డేటా కావాలంటే ఆ డేటాని ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా, డేటా ప్రాసెసింగ్ అంటే చెప్పాను కదా మీకు, ఇన్ఫర్మేషన్ అన్నది మంచిగా మనకి ఇస్తుందనమాట. అలాగే నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్ అన్నవి చేయొచ్చు. అర్థమెటికల్ ఆపరేషన్స్ వచ్చేలోపటికి మనకి, ఓకే, ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ, ఓకే, ప్లస్, మైనస్, ఓకే, ఇంటూ, మనకి ఇంటూ దీంట్లో కంప్యూటర్లోకి వచ్చేప్పుడు ఇలా రాసుకోవాలి. ఇంటూ, డివైడెడ్ బై, మామూలుగా మనం ఏంటంటే ఇలా 2 డాట్స్ పెట్టి స్లాష్, స్లాష్ కాదు, ఒక వెర్టికల్ లైన్ గీస్తాం కదా, అలా కాకుండా ఇలాగా మనకి అదే ఇప్పుడు ఇలా రాసామనుకోండి, ఇది ఒరిజినల్ మన పర్సంటేజ్, కానీ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇది మోడ్ కింద చూపిస్తాం. మోడ్ అంటే మనకి ఏంటంటే 2 గీతలు ఉంటాయి, మోడ్. ఓకే, లాజికల్ ఆపరేషన్స్ వచ్చేలోపటికి, ఓకే, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, ఓకే, నాట్ ఈక్వల్ టు ఇలా ఉండదు ఒరిజినల్ గా, ఈక్వల్ టు డబుల్ పెడతాము, నాట్ ఈక్వల్ టు ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఈక్వల్ టు పెడతాము. ఓకే, ఇలాంటి, ఓకేనా, లెస్ దాన్, గ్రేటర్ దాన్, వీటిలన్నిటిని మనం లాజికల్ ఆపరేషన్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి దీస్ టాస్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, ఈ హార్డ్వేర్ అన్నది, ఓకేనా, ఏంటి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత మీకు నెక్స్ట్ క్లాస్‌లో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి నెమ్మదిగా మనం ముందుకెళ్ళే కొద్దీ వాటి గురించి తెలుసుకోవచ్చనమాట. ఇక్కడికొచ్చేటప్పటికి హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. పెద్దోళ్ళైనా గాని, చిన్నోళ్ళైనా ఈజీగా రిమెంబర్ చేసుకుంటాకి, మీరు ఏదైతే, ఓకే, దేన్నైతే మీరు ముట్టుకోగలుగుతున్నారో, చూడగలుగుతున్నారో, దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నారో, వాటిల్ని మనం హార్డ్వేర్ అంటాం. ఇప్పుడు మీరు టీవీ ముట్టుకోగలరు. అవునా? అలాగే కీబోర్డ్ ముట్టుకోగలరు, మౌస్ ముట్టుకోగలరు. వీటిలన్నిటిని మీరు ముట్టుకోగలరు. అవునా? మీరు ఫోటోని ప్రింట్‌ఔట్ తీసుకొని దాన్ని ముట్టుకోగలరు. కానీ మీ ఫోటో ఒకవేళ మీ ఫోన్‌లో ఉందనుకోండి, దాన్ని ముట్టుకోగలుగుతారా? మీరు స్క్రీన్ పైన ముట్టుకోగలుగుతారు తప్ప, ఇలా ఫోటో ఉందనుకోండి, స్క్రీన్ పైన ముట్టుకోగలుగుతారు గానీ, అసలు ఒరిజినల్‌గా అది ఎక్కడ స్టోర్ అయిందో కూడా మీకు సరిగ్గా తెలీదనమాట. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కెన్ యూ సీ ద ఎయిర్? కెన్ యూ టచ్ ద ఎయిర్?
మనం ఎయిర్ని ముట్టుకోలేము, ఫీల్ అవ్వలేము కదా. కానీ ఇక్కడ వచ్చేలోపటికి ఓకేనా, ఈ హార్డ్వేర్ అంటే ఏంటంటే మనం ఏదైతే ముట్టుకోగలుగుతామో, చూడగలుగుతామో, ఫీల్ అవ్వగలుగుతామో దాన్నే మనం హార్డ్వేర్ అంటాం. ఓకేనా. అలాంటి వీటిల్లో మనకి ఏంటంటే సిపియు అన్నది, ర్యామ్ అన్నది, ఓకే, స్టోరేజ్ అన్నది ఉంటాయి అన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి దీనికి పూర్తిగా ఆపోజిట్. ఏదైతే హార్డ్వేర్ ఉందో దానికి పూర్తిగా ఆపోజిట్. పూర్తిగా ఆపోజిట్ అంటే ఏంటి చెప్పండి మీరు? మనం దాన్ని ముట్టుకోలేము, చూడలేము, ఫీల్ అవ్వం. కాకపోతే ఒకటే అవుతాం, ఫీల్ అవుతాం. ఓకేనా. ఇప్పుడు మనకి అక్కడ కార్టూన్స్ ప్లే అవుతా ఉంటాయి. ఒరిజినల్గా ఈ క్యారెక్టర్సా కాదు బయట, అవి కంప్యూటర్లో జనరేట్ చేసినాయి అనుకోండి. అవి మూవ్ అవుతున్నప్పుడు మనం, మీరు బాగా అంటే చిన్నపిల్లలకి అనుకోండి షిన్షాన్ అలాంటివి ఉంటాయి. పెద్దవాళ్ళకి అనుకోండి ట్రాన్స్ఫార్మర్స్ ఇవి ఉంటాయి కదా. అవన్నీ ఏంటి మనకి కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినాయి. అవి ఒరిజినల్‌గా ఉండవు. కాకపోతే క్రియేట్ చేసినాయి అనమాట. వాటిల్ని మనం ఏమంటామంటే అప్లికేషన్స్ అని చెప్తాము. ఓకే. ఇప్పుడు మనకి అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తామనమాట. అప్లికేషన్స్ అంటే మీరు చూడండి ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ యేసుకుంటా ఉంటారు. వాట్సాప్ అని చెప్పి, ఓకే. ఫేస్‌బుక్ అని చెప్పి ఇలాంటివి ఉన్నాయి కదా. అయన్నీ మనం అప్లికేషన్స్ అంటాము. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఏంటంటే సిస్టమ్ ఎసెన్షియల్స్. మనకి సిస్టానికి ఏవైతే కావాలో వాటిల్ని, ఓకేనా, సిస్టమ్ పర్ఫెక్ట్‌గా రన్ అవ్వాలంటే దానికి ఉపయోగపడేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. టు ప్రొడ్యూస్ డిజైర్ అవుట్‌పుట్. ఇదంతా డెఫినిషన్ అన్నమాట. ఓకే. ఇదంతా మనకి ఒరిజినల్ డెఫినిషన్. ఇంత గుర్తుపెట్టుకోక్కర్లేకుండా కూడా చిన్నగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను చూడండి హైలైట్ చేశాను కదా. మీ కీ పాయింట్స్ కింద ఉపయోగించుకోవచ్చు మీరు వీటిల్ని. ఈజీగా చెప్పేయొచ్చనమాట. ఎలాగ కంప్యూటర్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ ప్రాసెస్ డేటా విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్, రిట్రైవ్, మానిప్యులేట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇట్ క్యారీడ్ అవుట్స్ అండ్ ఇట్ వర్క్స్, ఓకే, ఆన్ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్, డేటా ప్రాసెసింగ్, లాజికల్ ఆపరేషన్స్. ఇట్ హ్యాస్ it will execute through some హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైసెస్. అంతే. అంత సింపుల్‌గా చెప్పొచ్చు సార్. అందుకనే మీకు నేనేం చేస్తున్నాను, ఇలా హైలైట్ కూడా చేస్తున్నాను. మీరు ఓన్‌గా మీ ఓన్ సెంటెన్సెస్‌లో కూడా చెప్పడానికి. ఓకే. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. ఇప్పుడు మీకు కనపడంగానే చాలా మరి చిన్న పిల్లలాగా మనకు చెప్తున్నారు అనుకోవచ్చు. చూడండి మీకు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది. ఓకే. మీకు తెలుసు ఆల్రెడీ. ఇదేంటి సారీ. ఓకే. అదేంటి మనకి సిపియు. అవునా? నెక్స్ట్ ఏంటి మనకి ఇది. ఇదేంటిదంటారు? మానిటర్. ఇది ప్రింటర్. ఇది మౌస్. ఇది కీబోర్డ్. వీటి గురించి మీకు, ఓకేనా, ఏది మానిటర్ గురించి గానీ, ప్రింటర్ గురించి, మౌస్ గురించి గానీ, కీబోర్డ్ గురించి మనం వీటిల్ని, ఓకేనా, ఇన్పుట్ డివైసెస్ అంటాం. అప్పుడు దాని గురించి తెలుసుకోవచ్చు. అసలు ఇన్పుట్ అంటే ఏంటో, అవుట్పుట్ ఏంటో జస్ట్ నెక్స్ట్ స్లైడ్‌లో మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క సిపియు ఉంది కదా దీని గురించి చెప్తాను. దేని గురించి? సిపియు గురించి. ఇప్పుడు వరకు మీకు మాక్సిమం ఎక్కడ అంటే మీకు తెలిసుండొచ్చు. కాకపోతే తెలియనోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్తున్నానన్నమాట. ఓకే. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం నెక్స్ట్ సెషన్‌లో. ఓకే. ఇక్కడ చూడండి. ఇన్‌సైడ్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అసలు సిపియు అంటే ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ఎందుకు అంటున్నామంటే, ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే మెయిన్‌గా మనకి ఇన్పుట్‌కి సంబంధించి, అవుట్‌పుట్‌కి సంబంధించి. అది దాని గురించి నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. అక్కడ సెంటర్‌లో ఉంటుంది కాబట్టి దాన్ని సెంట్రల్ అంటాము. ప్రాసెసింగ్ అంటే ఒక ప్రాసెస్ చేస్తుంది. ఒక యూనిట్ అంటే పరికరం. ఓకే. ఏదైతే మనం కంప్యూటర్‌కి ఇస్తామో దాన్నేం చేస్తదది ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన రీతిగా మనకెలా కావాలో అలా ఇస్తుందనమాట. దాన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. ఓకే. ఓకే. ఒక ఎగ్జాంపుల్ దీనికి కావాలంటే మీరు ప్రాసెస్ అంటే ఏంటో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాగా? ఫ్రిడ్జ్ ఉందనుకోండి. నాకు అర్జెంట్‌గా ఐస్ కావాలి. ఐస్ క్యూబ్స్ కావాలన్నాను అనుకోండి. మీరేం చేస్తారు చెప్పండి? హ్మ్. ఐస్ ట్రేస్ తీసుకొని అక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి? వాటర్‌ని ఐస్ ట్రేస్‌లో పోసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఓకే. 7లో పెట్టి ఆన్ చేస్తారు. జస్ట్ వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో మనకేమైపోతాయి ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఇన్పుట్ అన్నది, ఓకేనా? ఇన్పుట్ అన్నది ఇక్కడ వాటర్ అయితే, ఓకేనా? ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది?
రిఫ్రిజిరేటర్లో జరుగుతుంది. ప్రాసెస్ ఏం చేస్తుంది, అది కూలింగ్ చేస్తుంది. కూలింగ్ చేసి మనకి అవుట్పుట్ కింద ఏమిస్తుంది, ఐస్ క్యూబ్స్ ఇస్తుంది. సేమ్ అలాగే, ఓకేనా. అందుకని దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాము. ఓకే, దీంట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ మనకి బయట కనపడేది, అందరూ దాన్ని చూడగానే సిపియు అనేస్తారు. ఒరిజినల్గా దాన్ని పైన కవర్ ఏమంటామంటే క్యాబినెట్ అంటాం. పైన కవర్ చేసి ఉంది కదా, క్యాబినెట్. ఓకే, మన స్కల్ ఎలా ఉందో, ఓకేనా, అలాగా దీనికి స్కల్ అన్న దేనికి ఉపయోగపడుతుంది, ప్రొటెక్ట్స్ అవర్ బ్రెయిన్. ఓకేనా, అందుకనే సెంట్రల్ ప్రాసెసింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెయిన్. సెంట్రల్ ప్రాసెసింగ్ సిపియునే మనం ఏమంటాం, బ్రెయిన్ అంటాం. మరి బ్రెయిన్ మన కాపాడుతాకి, బ్రెయిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి మనకి హార్ట్ సెల్ ఉంటుంది. ఏంటిది అది, పైన స్కల్. ఓకే, బోన్స్ తో స్కల్ ఉంటుంది, దాని మధ్యలో బ్రెయిన్ ఉంటుంది. అలాగే ఈ సిపియు కూడా మనకి ఏంటంటే క్యాబినెట్ అంటాం దీన్ని. ఈ క్యాబినెట్ లోపల మనకి ఏమేమి ఉంటాయంటే, ఓకే, ఈ క్యాబినెట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే మెయిన్ గా మనకి చెప్పుకునేది మదర్ బోర్డ్. మెయిన్ ఏంటి, మదర్ బోర్డ్. ఆల్రెడీ మన ఫాదర్, ఒక ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను, ఫాదర్ అన్న ఆల్రెడీ చార్లెస్ బాబేజ్ అన్న అన్నారు కాబట్టి ప్రతి సిస్టానికి ఒక మదర్. ఓకే, ఆ మదర్ బోర్డ్ ఏం చేస్తుందంటే, దీని గురించి కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఈ మదర్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఈ కాంపోనెంట్స్ ప్రతిదీ కరెక్ట్ గా వర్క్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఒరిజినల్ గా మనం సిపియు బ్రెయిన్ అని చెప్తున్నాం కదా, అది బ్రెయిన్ అన్నది ఇదే మెయిన్ ప్రాసెసర్. ఏమంటాము, ప్రాసెసర్. చూడండి, ఇది ఇంటెల్ కోర్ i7 ఎంత ఉంది, ఓకేనా. ఓకేనా, ఇలా మనకి ఏంటంటే ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ను మనం ఏం చేస్తామంటే దీని మీద ఇక్కడ స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్ లో పెట్టేసి పైన ఈ హీట్ షింక్ అని ఉంది. ఓకే, మీ బ్రెయిన్ హీట్ ఎక్కిపోతే మీరు ఏం చేస్తారు, కొబ్బరి నూనె ఎలా రాస్తారో దీనికి కూడా ఒక ఫ్యాన్ లాంటిది ఉంటుంది, సిపియు హీట్ షింక్ అని. ఓకే, అది మనకి ఏం చేస్తుంది అంటే కూలింగ్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెసర్ని. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటంటే, మరి ఈ మదర్ బోర్డుకి చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ కావాలి. ఇవన్నీ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ని మరి కరెక్ట్ గా వర్క్ చేయడానికి కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కావాలి. కాబట్టి మెయిన్ గా మనకి ఇది ఏంటంటే ఒక పవర్ సప్లై అంటాం అనమాట. ఓకేనా, స్విచ్డ్ మోడ్. ఇదేంటిది, స్విచ్డ్. ఎస్డబ్ల్యూ అంటే ఏంటంటే స్విచ్డ్ మోడ్. స్విచ్డ్ మోడ్, పి అంటే పవర్, ఎస్ అంటే సప్లై. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. ఓకేనా, దీనికి కూడా చూసారు మీరు ఇక్కడ మెషెస్ కింద ఉన్నాయి కదా, ఇయే మనకి ఈ కూలింగ్ ఫ్యాన్స్ అన్నమాట. ఆ కూలింగ్ ఫ్యాన్స్ పెడతారు. ఓకే, మనకి ఇక్కడ ఇక్కడ చూసారు ఈ కిట్ కనబడుతుంది కదా, వైర్ కిట్. ఈ వైర్ కిట్ అంతా ఇక్కడ అసెంబుల్ చేస్తాము. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ వైర్ మనం ఎలక్ట్రికల్ సాకెట్ లో పెడతాం, ఆ వైర్ ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి దీంట్లో వచ్చేటప్పటికి మెయిన్ గా మనకి ఫాస్ట్ మీద రన్ అవ్వడానికి ఉపయోగపడేది ర్యామ్ అన్నమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నది. నెక్స్ట్ ఒకవేళ సిడీస్ ఉన్నాయనుకోండి, ఆ సిడీస్ ని పెడతాకి మనకి ఆప్టికల్ డ్రైవ్. డైరెక్ట్ గా ర్యామ్ లో తర్వాత సేవ్ చేసాం అనుకోండి, అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే హార్డ్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. ఇది వరకు పాత టైంలో మనకి ఏంటంటే ఫ్లాపీస్ అని ఉండేవి, ఆ ఫ్లాపీస్ కి పెడతాకి ఫ్లాపీ డ్రైవ్ అనమాట. అవునా, అదేంటి ఫ్లాపీ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మదర్ బోర్డ్ లో ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. మదర్ బోర్డ్ లో చూసుకోండి లోపలికి ఆ పార్ట్స్. ఇదిగో చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ మన ప్రొసెసర్ ఉంది కదా, మైక్రో ప్రొసెసర్. ఆ మైక్రో ప్రొసెసర్ ఇక్కడ ప్లేస్ చేస్తాము. ఇక్కడ పక్కన హ్యాండిల్ లాంటివి ఉంటుంది, దాంతో లాక్ చేసేస్తాం అనమాట. ఓకేనా, అలాగే చూడండి ఇక్కడ సిపియు ఫ్యాన్ హీట్ షింక్ అని చెప్పాను కదా, దీని పైన పెడతాం హీట్ షింక్. ఇక్కడ ఈ దీంట్లో నాబ్స్ లో పెట్టేసి దాన్ని సాకెట్ ని, ఓకేనా, లాక్ చేసేస్తాం. ఓకే, ఇవన్నీ మనకి ఏంటంటే ట్రాన్సిస్టర్స్, ఐసీస్. ఓకే, ఈ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మన కీబోర్డు, మౌస్, అలాగే మానిటర్, ప్రింటర్స్. ఓకే, మన యుఎస్బి డ్రైవ్స్ ఉంటాయి కదా, పెన్ డ్రైవ్స్ పెట్టుకుంటాకి, అలాగే నెట్ కి సంబంధించి జాక్ జాక్ పెడతాకి.
ఓకే. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మనకి సౌండ్ సిస్టమ్ ఉంటాయి కదా, మైక్ అవి ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేయడానికి. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి ఓకే. ఇందాక చెప్పాను పవర్ పవర్ కిట్ ఉంటుంది కదా, ఆ పవర్ కిట్ అంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పవర్ కిట్. ఓకే. ఈ వచ్చేలోపటికి ఈ ఈ వచ్చేలోపటికి మనకి ర్యామ్, ఇంకా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉన్నాయి కదా, ఆ స్లాట్స్ అన్నది వస్తుంది. ఆ స్లాట్స్ ఇక్కడ ర్యామ్ తీసుకొని దీన్ని స్లాట్ లో ఫిక్స్ చేస్తాము. ఓకే. ఈ కనెక్టర్స్ అనమాట మనకి ఒక చూడండి ప్రింటర్ ఏమంటారు బయాస్ అంటాం కదా, మనకి ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది, మన బెల్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఆ బెల్ట్స్ కి ఏంటంటే మనం డ్రైవ్ హార్డ్ డిస్క్ ఉంది కదా, ఈ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయటానికి, ఫ్లాపీ డిస్క్ కనెక్ట్ చేయటానికి కానీ, ఓకే, వాటికి హార్డ్ డిస్క్ కి, సిడీస్ కి, ఫ్లాపీస్ కి ఉపయోగిస్తాకి ఈ ఇక్కడ వీటిని ఉపయోగిస్తామంట, ఐడి కనెక్టర్స్ అంటాం వీటిని. ఓకే. నెక్స్ట్ ఇది ఇంకో హీట్ షింక్ అనమాట, నార్త్ బ్రిడ్జ్ అని చెప్పి అంటాము. ఇది కూడా హీట్ అబ్జర్వ్ చేసుకుని కూల్ కూల్ చేయడం కూడా ఉపయోగపడుతుంది. ఇది గ్రాఫిక్స్ స్లాట్స్ ఉంటాయి కదా అవి. అలాగే ఇక్కడ సౌత్ బ్రిడ్జ్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది చూసారా. ఓకే. ఇక్కడ ఇంకోటి చూడండి, బ్యాటరీ ఉంటుంది ఇక్కడ, సిమోస్ బ్యాటరీ. కొన్నిసార్లు సిస్టమ్ ఆగిపోయినప్పుడు కీ 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 సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, అప్పుడు మనం దీన్ని ఒకసారి తీసి మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది కూడా స్లాట్స్ అనమాట, ఇవి కూడా మనకి ఎక్స్ట్రాగా మనకి ఏమన్నా గ్రాఫిక్స్ స్లాట్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ గ్రాఫిక్స్ అవి పెడతాకి ఉపయోగపడేవి. ఓకే. ఇది అంతా మనకి ఏంటంటే మదర్ బోర్డ్ గురించి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ చూసాం, మిమ్మల్ని అపియరెన్స్ పైన అపియరెన్స్ ఎలా ఉందో చూపించాను అనమాట. మన హ్యూమన్ అపియరెన్స్ పైకి ఎలా ఉంటుందో మనం మీకు అది చూపించాను. నెక్స్ట్ మనం చూపించబోయేది ఏంటంటే అసలు దాని స్కెల్టన్ సిస్టమ్ ఎలా ఉంటుంది. ఓకే. ఒరిజినల్కి దీన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ అని పిలవాలి. ఓకేనా. మీకు బాగా అర్థం అవ్వాలి స్కెల్టన్ సిస్టమ్ అని చెప్తున్నాను. మీకు ఎలాగైతే పైన స్కిన్ మజిల్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ సిపియుకి సంబంధించి అవన్నీ ఉంటాయి. ఓకే. ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్, ఒరిజినల్ గా ప్రాసెస్ ఏం జరుగుతుందని ఇందాక చెప్పాను కదా. మనం కీబోర్డ్ ద్వారా ఇస్తాము, కీబోర్డ్ ద్వారా కానీ, మౌస్ ద్వారా కానీ, స్కానర్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకో, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ కీబోర్డ్ నుంచి సిపియులోకి వెళ్తుంది. ఈ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తాము. ఓకే. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే, ఓకే, మన యొక్క డేటా ఏదైతే ఇచ్చామో, ఆ రా డేటాని క్లాసిఫై చేసుకుంటుంది అనమాట, ఏది ముందు వచ్చింది ఏది వెనకాల వచ్చింది అని చెప్పి. ఓకే. వాటిని ఆర్గనైజ్ చేసుకొని వాటిని అనుగుణంగా మనం ఇచ్చే దానికి కాషన్స్ అనుగుణంగా వాటిని అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. ఇచ్చేటప్పుడు మనకు కనపడే ఏంటంటే మనకి మానిటర్ అన్నది, ప్రింటర్ అన్నది, ప్లాటర్స్ అన్నాయి. ఓకేనా. ఈ అవుట్పుట్ కి సంబంధించిన ద్వారా మనకు వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇన్పుట్ అన్నది ఇస్తామో అది ఎక్కడికి వెళ్తుందంటే సిపియులోకి వెళ్తుంది. సిపియు ఏం చేస్తుందని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఒరిజినల్ గా ప్రాసెస్ జరిగేటప్పుడు ఏంటంటే మనకి సిపియులో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటేమో కంట్రోల్ యూనిట్ సియు అంటాము, నెక్స్ట్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్, ఇంకోటి మెమరీ యూనిట్. ఓకే. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే మన ఏదైతే టాస్క్స్ ఉన్నాయో వాటిని వన్ బై వన్ ఒక క్యూ సిస్టమ్ కింద పెట్టి వాటిని లోపలికి పంపుతా ఉంటుంది. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎలా అంటే స్కూల్ ఉంది, మీకు స్కూల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా, లేదా కాలేజీలో క్లాస్ రూమ్స్ ఉంటాయి, లేదా మీ ఆఫీస్ ఉంది, ఆఫీస్లో డోర్స్ ఉంటాయి, లోపలికి వెళ్తాకి మీ ఛాంబర్లోకి వెళ్తాకి డోర్స్ ఉంటాయి. ఒకవేళ ఆ డోర్ డోర్ ఉండడం బట్టి మీరు ఎంతమంది వెళ్తారు, ఆ డోర్ లోంచి మహా అయితే 2 వెళ్తారు, లేదంటే అంత ఇబ్బందిగా కాకుండా ఒకలే వెళ్తారు. అలా కాకోకుండా ఆ డోర్ లేదు, ఒకవేళ వాళ్ళే లేదనుకోండి, ఎంతమంది వెళ్ళిపోతారు ఒకేసారి, అందరూ కలిసి వెళ్ళిపోతారు, ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. ఒక ఆర్గనైజ్డ్ మేనర్ అన్నది ఉండదు అనమాట. ఓకే. అలాంటి ఆర్గనైజ్ మేనర్ లో పెట్టేదే కంట్రోల్ యూనిట్. ఏది ముందు వచ్చింది, ఏది టైం, ఏది ఫస్ట్ అయిపోయింది అంటే, చూడండి కొన్ని పెద్ద ప్రాసెస్ ఉంటాయి ఎక్కువ టైం తీసుకుంటుంది, చిన్న ప్రాసెస్ ఉంటాయి అవి సెకండ్ టైం వచ్చినా కానీ గబగబా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే బయటకు పంపించేస్తూ ఉంటది, అలా అనమాట. ఇది కంట్రోల్ యూనిట్ అలా కంట్రోల్ చేస్తుంది. ఇంకేం కంట్రోల్ చేస్తుందంటే, ఓకే, మనం ఇప్పుడు మీకు నేను చెప్పేది మీకు తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను, ఈ రెండు లాంగ్వేజ్ ని నేను చెప్తున్నాను, అది మీకు అర్థమవుతుంది. ఒకవేళ
నేను ఒకవేళ హిందీలో మాట్లాడాను అనుకోండి, మీకు అర్థమవుతుంది అది? అర్థం కాదు. కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఎందుకంటే మనకి ఏదైతే బ్రెయిన్‌లో రిజిస్టర్ అయ్యి ఉందో, ఆ రిజిస్టర్ అయిన వాటిలకే మనం రెస్పాండ్ అవుతాం తప్ప, వేరే ఈట్లికి మన బ్రెయిన్ ఏమవ్వదు, రెస్పాండ్ అవ్వదు. నేను ఒక్కసారి మిమ్మల్ని వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాను అనుకోండి, మీరు వెంటనే పేరు చెప్పేస్తారు. ఆప్‌కా నామ్ క్యా హై అని చెప్పాను అనుకో, ఓకేనా? మీకు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. ఎందుకంటే కొంతమంది తెలీదు కాబట్టి. ఓకే. ఇలా మనకేంటంటే ఆ లాంగ్వేజ్ అన్నది కూడా మన ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ కంప్యూటర్‌కి అర్థం కాదు. దానికి అర్థమయ్యేదే ఒకే ఒక లాంగ్వేజ్. ఓకేనా? మెషిన్ లాంగ్వేజ్. ఆ మెషిన్ లాంగ్వేజ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఓకే. అర్థం కాదు కాబట్టి దానికొచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్‌తోనే అది అర్థం చేసుకుంటుందనమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న హై లెవెల్ లాంగ్వేజ్ జావా ఉంది కదా! అయి కూడా అర్థం చేసుకుంటానికి మెయిన్ బేస్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. బై అంటే తెలుసుగా మీకు క్రికెట్‌లో బై రన్స్ అంటాం కదా! ఎన్ని 2 రన్స్. అలాగే ఇక్కడ 2 డిజిట్స్ ఉంటాయి. ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్ ఉంటాయి. ఇది 0, 1. 0 అంటే ఆన్, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. ఇలా ఈ 01 సీరీస్‌తో అయి మనకేంటంటే యాస్కీ కోడ్స్ అంటాము. అలాంటివి ఫార్మ్ అవుతాయి. వాటిని ఉపయోగించుకొని ఇది వర్కౌట్ చేస్తా ఉంటుందనమాట. ఇందాక చెప్పుకున్నాం అర్థమెటిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి అర్థమెటిక్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఓకే, మాడ్యులస్ ఇలాంటి వాటిలన్నీ మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటాము. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేలోప్పటికి లెస్ థాన్, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఓకే. ఇలాంటి లాజికల్ అండ్, ఆర్, నార్ ఇలాంటివి ఉన్నాయి కదా మనకి ఎలక్ట్రానిక్స్ లో. ఇవన్నీ మనకి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే. ఏదైతే కంట్రోల్ యూనిట్ నుంచి వచ్చిందో అది ఏ ఆపరేషన్ తెలుసుకొని దానికి తగ్గట్టు దాన్ని ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసి, ఓకే, కన్వర్ట్ చేసిన దాన్ని ఒరిజినల్ గా ఇక్కడ వరకు అయితే మీకు ఏమవుతుందంటే ర్యామ్ లో రన్ అవుతా ఉంటది. ఎప్పుడైతే మీరు సేవ్ బటన్ కొడతారో అది ఏమవుతుందంటే మెమరీ యూనిట్ లో సేవ్ అయిపోతుంది. ఇదే మన హార్డ్ డ్రైవ్ అనుకోవచ్చు. ఓకే. ఈ మెమరీ యూనిట్‌లో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో, మరి స్టోర్ అయినట్టు ఉంటుందా? ఉండదు. వెంటనే ఏం చేయాలి? దాన్ని మళ్ళీ అర్థమెటికల్ లాజికల్ యూనిట్‌కి పంపించి, ఓకేనా? ఇక్కడ మనకి దాని ఓన్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఓకే. ఒరిజినల్‌గా అయితే కంట్రీ యూనిట్ అన్నది ఈ కింద ఉంటుంది. దీని మధ్యలో ఉండి కంట్రోల్ చేస్తుందనమాట. ఓకే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిందనుకో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేస్తుంది. మ్యాథ్స్ వచ్చిందా, మ్యాథ్స్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది కింద ఉండాలి, ఇది పైన ఉండాలి. ఓకే. మెయిన్‌గా అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో ఏంటి కంట్రోల్ యూనిట్ పైన ఉంటుంది. కానీ ఒరిజినల్‌గా మీకేంటంటే కంట్రోల్ యూనిట్ ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ వచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్, మ్యాథ్స్ లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందనమాట. మళ్ళీ ఏం చేస్తుంది? మన దాని లాంగ్వేజ్‌లో మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అంతే కదా! ఇప్పుడు మనమైనా అంతే. మీ అక్కడ స్కూల్లో హిందీలో చెప్పినా, ఇంగ్లీష్‌లో చెప్పినా మనం ఏం చేస్తాం దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ రెస్పాండ్ అవుతా ఉంటాం. అలాగే ఇక్కడ కూడా దాని ఓన్ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్‌లో దాన్ని రిజిస్టర్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తుందంటే దాన్ని కంట్రోల్ యూనిట్ ఇక్కడ ఒరిజినల్ చెప్పాను కంట్రోల్ యూనిట్ ఉండాలని. ఈ కంట్రోల్ యూనిట్‌లోకి పంపుతుంది. కంట్రోల్ యూనిట్ నుంచి మళ్ళీ అర్థమెటికల్, లాజికల్ యూనిట్‌లోకి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో తీసుకొని దాన్ని మళ్ళీ త్రూ అవుట్‌పుట్ డివైసెస్ ఏదైతే మానిటర్ గాని, ప్రింటర్ గాని, ప్లాటర్స్ ఇలాంటివి ఉన్నాయి అవుట్‌పుట్ డివైసెస్ ద్వారా మనకి వాటిల్ని, ఓకే, రిజల్ట్ కింద చూపిస్తుందన్నమాట. ఇది అర్థమైంది కదా ఇక్కడి వరకు ఈ సెషన్? ఓకే. నెక్స్ట్ సెషన్‌లో వీట్లి గురించి ఇంకా బాగా తెలుసుకుందాము. ఓకే. ఈ సెషన్ మీకు బాగా అర్థమైనట్లయితే మీరేం చేస్తారంటే, ఓకే, వీడియో చూడంగానే మీరు ఏం చేయాలి తెలుసు కదా! ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసిన నాలెడ్జ్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయడంలో కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మీరు. ఓకే. ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే మీరేం చేస్తారంటే ఆ క్వెషన్స్ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్‌లో అడగండి. వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే. మనం అదే లైవ్ సెషన్‌లో అనుకోని డైరెక్ట్‌గా మీరు ఇప్పుడే అడగొచ్చు. కానీ ఇది లైవ్ సెషన్ కాదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే క్వెషన్స్‌ని మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. దానికి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఆహ్, థాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి ఇంతసేపు చూసారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకోండి. ఓకే. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మీకు నోట్స్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? లాస్ట్‌గా మీకేంటంటే ఒక చిన్న వీడియో ప్లే చేసి చూపిస్తాను.